హాస్టల్ ఫుడ్ సిరీస్లో ఇది లంచ్ టైం. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. ఈరోజు హాస్టల్ ఫుడ్ అయితే చాలా బాగుంది. వెజ్ బిర్యానీ, గులాబ్ జామ్, మసాలా పూరి, చాట్ అయితే పెట్టారు. అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. వైట్ రైస్ అలాగే సెపరేట్ కర్రీస్ కూడా ఉన్నాయి. ఈరోజు మూడ్ అయితే అసలు ఏమీ బాగాలేదు. నాకెప్పుడు నేను గమనించేది ఏంటంటే, నా మనసు ఎప్పుడు బాగోదో అప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్నీ నా ముందు బాగానే ఉంటాయి. అది ఇంట్లోనైనా బయటైనా కూడా అంతే. అయినా సరే ఫుడ్ అవాయిడ్ చేసే మూమెంట్ అయితే నా లైఫ్లో ఉండదు. మైండ్ బాగోకపోయినా, డిప్రెషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, దేనిలో ఉన్నా కూడా ఫుడ్ అయితే నేను తినకుండా ఉన్నాను. ఇలా నాలో ఎవరైనా ఉంటారా లేదా కామెంట్ చేయండి. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఎన్ని ప్లేట్లు యూజ్ చేస్తావు సిస్టర్ అని. నేను 2 ప్లేట్స్ అయితే యూజ్ చేస్తాను. ఒకటి రౌండ్ ప్లేట్, అది నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఈ ఎగ్ షేప్ ప్లేట్ అయితే నాకు హాస్టల్లో ఇచ్చారు. నాకు ఫుడ్ ఎక్కువ తినాలి, ఆకలిగా ఉంది అన్నప్పుడు ఈ ఎగ్ షేప్ ప్లేట్ అయితే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఎలాగా చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. తక్కువ తినాలి, ఈరోజు తినలేను అనుకున్నప్పుడు నా రౌండ్ షేప్ ప్లేట్ అయితే నేను తెచ్చుకుంటాను, అంతే. ఈరోజు ఫుడ్ ఐటమ్స్కి అయితే మేము చాలా సాటిస్ఫై అయ్యాము, ఫుల్గా తిన్నాము. డైలీ ఇలాంటి స్నాక్స్ మెయింటైన్ చేస్తూ ఫుడ్ పెడితే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మాకు మెస్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఒక నోట్బుక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ స్కానర్ కూడా ఉంటుంది. ఇది నర్మదా ఫుడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదే. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.